హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. కొత్త సబ్స్క్రైబర్స్కి నా ఛానల్కి వెల్కమ్. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అయితే మనం ఎక్కడ పోతున్నామంటే అజంతా కేవ్స్ అని పోతున్నాము. వెళ్ళే దారిలోనే ఆ మబ్బులు చూసారా, గుడ్డలకి కప్పుకొని ఉన్నాయి. మార్నింగే అయితే ఇప్పుడు మేము అన్నది ఇలా పోతూ ఉన్నాం, అలా పోతూ ఉన్నాం. ఎంత బాగుంది కదా, పచ్చదనం మొత్తము ఎంత మంచిగా అనిపించిందో. మార్నింగ్ ఏ టైంకి వెళ్ళినామంటే మేము 7:30, 8 o'clock అట్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇక్కడ కేఫ్ దగ్గరికి ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి ముందు. ఇది పార్కింగ్ వెళ్ళే దారి ఇక్కడ. అట్లా వెళ్తూ ఉన్నాము. అక్కడ టికెట్ కౌంటర్ లాగా ఉంటుంది. పార్కింగ్కి టికెట్ కౌంటర్ అన్నట్టు. టికెట్ తీసుకొని ఇంకా లోపల పార్క్ చేసుకొని ఇంకా మేము వెళ్తున్నాము. ఇక నేను మా పిన్ని మీకు హాయ్ చెప్తున్నాము. అట్లా మేము కేఎస్కి అనేది లోపలికి ఎంటర్ అవుతాం. ఇట్లా బోర్డు ఉంటుంది, షటిల్ బస్సు ఉంటుంది అక్కడ. కొంచెం దూరం ఉంటుంది అన్నట్టు కేవ్స్ అనేది. అందుకనే ఇక్కడ అనేది షటిల్ బస్సు ఉంటుంది. అయితే ఇక్కడ షాపింగ్ మాల్స్ అవన్నీ ఉంటాయి. బాగుంటుంది, అన్ని కొనవచ్చు. అది ఎక్కువ కాస్ట్ చెప్తారు కానీ మనమే బేరం చేసుకోవాలి, కొనుక్కోవాలన్నట్టు. ఇక్కడ హోటల్ లాగా ఉంటుంది. తినవచ్చు, మంచి షాపింగ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ చూసిన బ్యాగులు అమ్ముతున్నారు. ఇక్కడ ఇటువైపు వచ్చి అద్దాలు ఇట్లా అమ్ముతున్నారు. మా పిన్ని మా బ్రో కలిసి వెళ్తున్నారు ఇక్కడ లోపలికి ఎంటర్ కావడానికి. ఇంకా చాలా రకాలైన బ్యాగ్స్ ఇంకా ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. అట్లా అన్నట్టు. ఇది కట్టేసేందుకు కప్పు ఉన్నారంటే వర్షం పడతారు కదా అని కప్పు ఉన్నారు అట్లా. ఇప్పుడు ఏంటంటే నడుస్తూ వెళ్ళాలి. ఫుట్ హిల్స్ రెస్టారెంట్ అంటే ఇక్కడ నియర్ అజంతా కేవ్స్. అయితే ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం. షటిల్ బస్ ఎక్కడానికి ఇంకా లోపలికి వెళ్తున్నాం అన్నట్టు. ఎప్పుడు ఇక్కడ రాసి చూసారా, షటిల్ బస్ అని బోర్డు పైన రాసి ఉంటుంది. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. ఆ ఆరమాకు చూసుకుంటూ వెళ్ళొచ్చు లోపలికి. ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాం. ఎంత బాగుంది కదా, అడవి అని చాలా బాగుంది. ఇక్కడ చూసారా, మా పిన్ని వాళ్ళందరూ వెళ్ళిపోయారు ముందుకి. ఇక నేనే వెళ్తున్నాను. అలా చూస్తూ ఉన్నారు. మంచి అడవి ఫీలింగ్ లాగా ఉంది కదా ఈ అజంతా కేవ్స్ దగ్గర అనేది. ఇక నేను అట్లా పోతూ ఉన్నా. పోయిన తర్వాత ఇక్కడ షటిల్ బస్ లాగా ఉంటుంది. ఇక్కడ బస్ స్టాప్ లాగా ఉంటుంది. ఇక షటిల్ బస్కి కూడా టికెట్ ఉంటుంది అన్నట్టు. సపరేట్గా టికెట్ అనేది బస్ దగ్గర తీసుకోవాలి. మా మమ్మీ వాళ్ళు తీసుకున్న టికెట్ అట్లా అన్నట్టు. ఇప్పుడు మా మమ్మీ అనేది బస్ ఎక్కడానికి వెళ్తుంది. అక్కడ మా పిన్ని వాళ్ళు కూడా అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసము. మా మమ్మీ వెళ్తుంది అక్కడ బస్ ఎక్కడానికి. ఇక లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఎంత పెద్దగా ఉంటుంది లైన్ అనేది. బస్సు అందరూ ఎక్కేసారు. అట్లా బస్సు ఎక్కినాక ఇక బస్సులో నుంచి చూసారా, సైడ్కి చూస్తే ఎంత పెద్ద అడవో, వామ్మో అనుకున్న, చాలా పెద్ద అడవి. అట్లా చూస్తూ మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, గుట్టలు అవన్నీ. అదంతా అటు చాలా దూరం ఉంది. ఆ గుట్ట దగ్గర నుంచి కనిపిస్తుంది కానీ అది చాలా దూరం. అది కేవ్స్ ఏరియా అన్నట్టు. అట్లా పోతూ ఉన్నాము. ఇంకా మేము చేరుకుంటున్నాం. ఇంకా బస్సు ఆగిపోయింది. మా మమ్మీ, నేను అందరం మా పిన్ని మా బ్రో కలిసి ఇక్కడ దిగుతున్నాము. లైన్లో వెయిట్ చేస్తున్నాం. లైన్లో వెయిట్ చేస్తే ఇక దిగాలి కదా. అందరు దిగినాక మేము కూడా దిగుతాం అన్నట్టు. దిగేసినాం. బస్సు దిగేసేసి ఇప్పుడు మేము ఎక్కడ పోతున్నాం అంటే ఇక లోపలికి ఎంటర్ కావాలి. ఇది అనేది ఇక ఇక్కడ చూసే టికెట్ కౌంటర్ అన్నట్టు. లోపల ఓడకి ఇంకా అది టికెట్ కౌంటర్. అయితే అట్లా మా పిన్ని మా బ్రో కలిసి వెళ్తున్నారు ఒక టికెట్ తీసుకోవడానికి. అక్కడ తీసుకునే ముందే ఏంటంటే ఇక్కడ అనేది బోర్డు ఉంటుంది. అజంతా కేవ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అన్నట్టు. హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, అట్లా అన్నట్టు. అది కొద్దిసేపు అట్లా చదువుతున్నారు మా పిన్ని వాళ్ళు. అట్లా మా మమ్మీ కూడా అట్లా చాలా బాగుంటుంది చదువుకుంటే. ఇప్పుడు అనేది ఇక టికెట్ తీసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయినాం.
మా మమ్మీ, మా పిన్ని, మా బ్రో, నేను కలిసి ఇక లోపలికి ఎంటర్ అయిపోయాను. అట్లా పోతూ ఉన్నాము. అలా పోతూ ఇంకా లోపలికి ఎంటర్ కాబోతున్నాం. ఇది కేఫ్కి వెళ్ళే దారి అన్నట్టు. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, రోడ్డు కూడా ఉంటుంది, 2 రకాలు ఉంటుంది. చూపిస్తాను. అయితే అందరం ఇంకా ఎక్కుతున్నాం అన్నట్టు. మా పిన్ని, మా మమ్మీ, మా బ్రో, నేను కలిసి అందరం ఎక్కుతున్నాము. అయితే పక్కనే ఈ స్టెప్స్ పక్కనే అనేది రోడ్ లాగా ఉంటుంది. అట్లా పోతున్నాం అన్నట్టు. ఇక పైకి ఎక్కినాక చూడండి దూరంగా వాటర్ ఫాల్స్ అనేది అట్లా పోతూ ఉన్నది. అడవిలాగా కాకుండా అనేది బాగా అనిపించింది. అసలు నడుస్తూ ఉన్నాను. నేను నడుస్తుంటే కూడా పక్కన వాటర్ ఫాల్ వెళ్తుంది చూసారా. నాకైతే ఈ అజంతా కేవ్స్ అనేది నచ్చేసింది. అన్నీ బాగున్నాయి కేవ్స్ అనేవి. ఇట్లా చూసారా, నా ఇంకలంగా కూడా వాటర్ ఫాల్స్ వెళ్తూ ఉన్నది. అట్లా అన్నట్టు ఎక్కడ చూడు వాటర్ ఫాల్స్ అండి. అట్లా పడుతూ ఉంటాయి. ఎంత బాగుందంటే అజంతా కేవ్స్ అనేది. నేచర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే అజంతా కేవ్స్ అనేది ఎంజాయ్ చేస్తారు. మా మమ్మీ వాళ్ళు ఒక గుహ కనబడ్డారు కదా అని అక్కడికి వెళ్తున్నారు. ఆ లోపు మీకు ఈ వాటర్ ఫాల్ చూపెట్టి నేను కూడా వెళ్దామని చూస్తున్నాను అక్కడికి. ఇప్పుడు ఫస్ట్ 1 అన్నట్టు. ఇది నెంబర్ 1, నెంబర్ 2 అట్లానే ఉంటుంది. నెంబర్ 1 కేవ్ అనేది. అయితే దీనికి ఒక రూల్ ఉంటుంది. అది గుహలకు అనేది కెమెరా ఎలా ఉండదు. అందుకని మీకు లోపల చూపెట్టలేదు. అక్కడక్కడ చూపెట్టాను. చూపిస్తాను మీకు కూడా. ఎక్కడ చూసారా మొత్తం గ్రీనరీ అండి. అక్కడ చూసారా దూరంగా వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఈ గుహ లోపల అనేది బుద్ధుడు ఉన్నాడు కదా. అయితే అక్కడ ఎవ్వరు లేరు కదా అని చిన్న ఆశ మీకు కూడా చూపెట్టాలని అలా తెలియకుండా షూట్ చేశానండి నేను వీడియో అనేది. ఎంత బాగుంది కదా, ఫుల్ చీకటిగా ఉంటుంది కానీ అక్కడ అన్నీ లైట్ పెట్టారు కదా, భయం ఏముంది కనిపిస్తుంది బుద్ధుడు. ఇక్కడ అనేది గుహల గురించి అనేది మా గైడ్ చెప్తారు, మీరు కూడా వినండి. ఇప్పుడు उन्होंने जो है डेड बॉडी को लेके जाते हुए लोग देखे। और चौथा प्रसंग जो है गिर गया है, जिसमें जो है उन्होंने भिक्षु देखे और भिक्षु के चेहरे पे तेज, तो उनके समझ में आया कि जो है दुखों का सोल्यूशन क्या है, तो सब कुछ छोड़ के भिक्षु बनना जरूरी। तो उन्होंने सब कुछ छोड़ दिया, भिक्षु बन गया और उनका प्रवास शुरू हुआ बुद्ध बनने। तो चलिए हम दूसरे नंबर की गुफा में चलते हैं। మా గైడ్ మొత్తం చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఏంటంటే మేము అనేది వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నాము. కింద అంతా వాటర్ చూపిస్తున్నాం మీకు. అట్లా ఎంత బాగుంది అనేది. ఎక్కడ ఏం కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు. వరుసగా స్టెప్స్ ఎక్కాలి, దిగాలి అన్నట్టుగా. కొంచెం ఎట్లుంటే కొంచెం దిగేది ఉంటుంది. ఎక్కడం దిగడం లాగుంటారు అన్నట్టు ఇవి అనేది. ఇక్కడ చూసారా అలా పడుతుంటే వాటరు ఎంత కూల్గా ఉందంటే హాయిగా అనిపించింది నాకైతే. ప్రశాంతంగా ఎంత బాగా అనిపించిందో. అయితే ఇక్కడ చూసారా, నేను దాంతో ఒక ఫోటో దిగుదామని అట్లా దిగుతున్నాను. అక్కడ చూసారా స్టెప్స్ అనేవి అట్లా కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఎక్కాలి దిగాలని చెప్పాయి కదా, అలా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు స్టెప్స్ అనేవి. ఇప్పుడు అనేది నెక్స్ట్ గుహకి వెళ్ళాను. ఈ గుహ కాడ ఎవ్వరు లేరు కదా అని చిన్నగా షూట్ చేశాను. ఎంత బాగుంది తెలుసా. షూట్ చేస్తే పిల్లర్స్ అవన్నీ కనబడుతున్నాయి కదా, అవన్నీ అక్కడ ఏం లేవు, ఖాళీ. నెక్స్ట్ గుహకి వెళ్ళాలి ఇప్పుడు చూడండి. ఇప్పుడు మా పిన్ని, మా బ్రో అనేది ఇంకో దగ్గరికి వెళ్ళారు. అక్కడ మా గైడ్ చెప్తున్నారు వాటి గురించి అనేది. ఆ గుహ కూడా వెళ్దాం మనము, చూసుకుందాం. ఇక్కడ చూసారా అక్కడంతా ఊడుస్తున్నారు, అదంతా క్లీన్ చేసుకుంటున్నారు. అతను తన వర్క్ అది. అయితే అనేది ఇదంతా ఆ వాటర్ ఫాల్ దగ్గర పోవాలి మనం. పోయే దారిలో అది చూసుకుంటూ వెళ్ళాలి. ఏ గుహకి వెళ్ళాము. పిల్లర్స్, టూంబు ఎంత బాగున్నారో. అయితే ఇక్కడ అనేది కొన్ని ఫొటోస్ దిగాము అందరము. చాలా బాగుంది ఈ గుహ అనేది. ఎంత బాగుందంటే అంత. అయితే ఇప్పుడు ఇంకో పైకి ఎక్కాలన్నట్టు. పైకి ఎక్కిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చామంటే చాలా దూరం నుంచి లోపలికి వచ్చేస్తాం. ఎప్పుడు వెళ్ళామో తెలియదు, అంత బాగుంది అన్నట్టు ఈ అజంతా కేవ్స్ అనేది. నేచర్ అంటే నేచరే నిజంగా.
ఇప్పుడు పైకి వెళ్ళే దారిలోనే చూసారా వాటర్ అనేది పైనుంచి ఇట్లా పడుతూ ఉన్నది. ఇక్కడ నేను చిన్న షార్ట్ లాగా చేశాను. ఆల్రెడీ పోస్ట్ చేసా కదా, ధీవర అనే పాటతోటి చేశాను. చూడండి మీరు కూడా. అయితే ఒక లైక్ చేయండి. ఇది చూసుకున్న తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అని చూస్తున్నాను. ఎంత బాగుంది కదా బ్యాక్గ్రౌండ్ అనేది. అక్కడ దగ్గరికి వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళినాక అనేది పోయిన తర్వాత ఒక ఫోటో ఇంకా షార్ట్స్ అన్నీ తీసుకున్నాను. షార్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసినా కదా, చూసే ఉండొచ్చు మీరు. ఇది చూసారా వాటర్ ఫాల్ అనేది ఎట్లా పడుతూ ఉన్నది. కింద దాకా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా పడుతూ ఉంది వాటర్ ఫాల్. వావ్, నాకైతే మస్తు నచ్చింది. అజంతా కేవ్స్ అనేది బాగా నచ్చేసినది. ఎంత బాగుందంటే నేచర్ అన్నది వావ్, ఎంజాయ్ చేస్తారండి. మీరు కూడా వెళ్ళండి, విజిట్ చేయండి అజంతా కేవ్స్ని. అట్లా ఇంకా మేము పోయే మళ్ళీ ఎగ్జిట్ వెళ్ళే దారిలోనే అట్లా పడుతుంది వాటర్ అనేది. అట్లా మీకు చూపిస్తున్నాను. సన్న పాయలాగా పడుతుంది కదా, అది అట్లా మీకు చూపిస్తున్నాను. నా బ్యాక్ సైడ్ లాగా కూడా కనిపిస్తుంది. అట్లా చూసారా గ్రీనరీ మంచిగా ఎంత బాగున్నది. ఇక్కడ చూడండి అజంతా కేవ్స్ అనేది ఎంత బాగుందో కదా. ఇక్కడ చూడు వాటర్ ఫాల్స్, గ్రీనరీ అట్లా అన్నట్టు మొత్తం వ్యూ మొత్తం ఇది అన్నట్టు అజంతా కేవ్స్ అనేది. ఈ క్లిప్ తీసింది మా పిన్ని. ఎంత బాగా తీసింది కదా మా పిన్ని. థ్యాంక్ యూ సంగీత పిన్ని, నా ఛానల్కి సపోర్ట్ చేసినందుకు. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి అందరూ. అయితే నేచర్ మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మొత్తం ఎంజాయ్ చేసాము. ఎంత బాగుంది కదా. ఫస్ట్ అనేది మేము ఎల్లోరా కేవ్స్ చూసుకుంటూ అజంతా కేవ్స్ కూడా వచ్చాము. ఎల్లోరా కేవ్స్ బాగుంది, అజంతా కేవ్స్ కూడా బాగుంది. ఎంజాయ్ తగ్గే ప్లేస్ అండి ఇవన్నీ. గుహలు అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా విజిట్ అవ్వండి. ఇప్పుడు మేము అదంతా చూసుకొని ఇంకా మేము ఎగ్జిట్ అవుతున్నాము. ఇలా ఉంటుంది దారి అని మీకు చూపిస్తున్నాను. స్టెప్స్ పరంగా పోవచ్చు, ఈ రోడ్ పరంగా కూడా పోవచ్చు కిందికి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. చెట్టు కింద అనేది ఇట్లా అందరు కూర్చొని ఉంటారు. ఇక్కడ బొమ్మలు అనేది విగ్రహాలు అనేవి అమ్ముతూ ఉంటారు. ఈ అంకుల్ అనేది నాకు నేనే అడిగాను ఇవి ఏంటి అని అడిగితే అది విగ్రహాలు అది చెప్తున్నాడు. ఒక్కొక్క దానికి ఎంత రేట్ అనేది నాకు చెప్తూ ఉన్నాడు. 500 అలా చెప్తా ఉన్నారు. బేరం చేస్తూ ఉన్నారు మనం అనేది. ఇప్పుడు నాకు ఇస్తున్నాడు, మీకు చూపిస్తాను దగ్గర నుంచి. నాకు చెప్తున్నాడు అప్పుడు నాకు ఎంత చెప్పింది తెలుసా రేట్. ఇది 500 అని చెప్పాడండి తను వినాయకుడిని. అదే చెప్తున్నాను మీకు. ఇక్కడ ఈ నేచర్ చూసారా ఎంత బాగుందో. వాటర్ ఫాల్స్ ఇట్లా పారుతూ ఉంది కదా. నెక్స్ట్ ఒక వైపు చూపించగా ఇక రెండో వైపు కూడా చూపిస్తాను ఇప్పుడు. ఎంత బాగుందో అంటే అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అయితే నేను పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ అప్లోడ్ చేసాం కదా. పార్ట్ 1 అనేది ఔరంగాబాద్ అట్లా వెళ్ళాం కదా. సెకండ్ పార్ట్ అనేది ఎల్లోరా అనేది. ఆ రెండు అనేది డిస్క్రిప్షన్లో పెడతారు, చూడండి వాళ్ళు. ఇంకా మేము ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఇంకా బస్సు ఎక్కేసాము, షటిల్ బస్సు ఎక్కినాము. ఎక్కేసి ఇక ఎగ్జిట్ అవుతాం. అజంతా నుంచి ఔరంగాబాద్కి వెళ్ళి శివాజీ మ్యూజియం చూసుకొని ఇంకొక ఏరియాకి వెళ్దామని చూస్తున్నాం అన్నట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొత్తండి, ఆల్ అని నొత్తండి. నా వీడియోస్ మీ దాకా వస్తాయి.